ఎట్టకేలకైతే శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. మరి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందము మీడియా సోదరులందరికీ కూడా. ఈ రోజు చూడమ్మా ఒక ధైర్యం, నిజంగా అర్ధనారీశ్వరుడు పక్కన ఉంటే పరమశివుడు ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఒక జీవిత చక్రాన్ని నిర్ణయించుకుంటారు అర్ధనారీశ్వరులు. అలాంటి వాళ్ళ పేరు చెప్పి కూడా అపవాద చేసిన శ్రీనివాస్ కి ఎట్టి పరిస్థితుల్లో పరమశివుడు కూడా నాకు తెలిసి క్షమించకపోవచ్చమ్మా. వాళ్ళని అవమానపరిచాడు, తర్వాత సాధు సంతులను అవమానపరిచావు, తల్లిదండ్రులను అవమానపరిచావు, ఆ ఆడపిల్లలను తీసుకుని ఆ తల్లిదండ్రులను అవమానపరిచావు. ఇన్ని అవమానాలు పరిచినాక కూడా ఈ రోజు న్యాయం జరగాలని చెప్పి ముందుకు వచ్చినందుకమ్మా ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ఈ అమ్మలకి అందరి కృతజ్ఞతలు. ఈ రోజు వీళ్ళందరూ వస్తారని నేను అనుకోలేదు. ఒక మాట వస్తున్నారంటే చూడండి, చైతన్యం మొదలైంది వీళ్ళందరిలో. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమైందంటమ్మా, నేను ప్రత్యేకంగా తెలంగాణలో పుట్టి పెరగడం, నేను పురాణాపుల్లో పుట్టాను. నాకు గౌరవం ఏంటంటే అమ్మా, అర్ధనారీశ్వరి తత్వం నేను పూజిస్తా, నేను పరమశివుణ్ణి ఇద్దరు విధంగా పూజిస్తా. కాబట్టి అర్ధనారీశ్వరులందరూ ఈరోజు కథలు వచ్చారని అంటే నా తండ్రి నిజంగా ఆయన వ్యూహం వేస్తున్నాడని అర్థం. కాబట్టి ఏంటంటే వీళ్ళందరికీ నిండుగా ఆశీర్వాదం ఉండాలమ్మా. వీళ్ళు కూడా వీళ్ళ జీవితంలో ముందుకు వచ్చారు. ధర్మం ఖచ్చితంగా రిమైండ్ చేసింది, రిమైండ్ అయ్యాడంట. రిమైండ్ అవ్వడం చాలా గొప్ప విషయం. కాబట్టి మీరు మాట్లాడమ్మా, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అమ్మ. ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు అందరికి నాకు సపోర్టబిలిటీ ఎవరెవరు అవుతున్నారో వాళ్ళందరికీ పాదావతి వందనం. ఈ రోజు మాట్లాడంటే కూడా నాకు మాటలు వస్తలేవు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎంతైతే కొట్లాడినో ఈ రోజు దానికి ఒక ముగింపు దొరికింది. కానీ అదే అంటారు, ఒక చేతి కలిస్తే 4 చేతులు ఒకటై ఒక ప్రళయాన్ని సృష్టిస్తారని. నేను ఒక్కదాన్ని స్టార్ట్ అయినందుకు ఈ రోజు ఇంతమంది నాకు సపోర్ట్ ఉంది. ఈ రోజు న్యాయం అనేది నా నుంచి నన్ను ఎంతైతే బాధ పెట్టిరో ఈ రోజు న్యాయం గెలిచింది. ఎప్పటికైనా న్యాయం గెలుస్తాను కొట్లాడడం పోరాడాము. ఈ రోజు నమస్తే మీకు నాకు అర్థమైంది. కానీ ఇలాంటి ఏ డూప్లికేట్ నా కొడుకులను దొరకబట్టి నా కొడుకులను కొట్టి నా కొడుకులను మాత్రం ఉరి శిక్ష తీయాలని కుల్ల చెప్తున్నాడు. ఆడపిల్లలు అంటే మన ఆటల అమ్మవారితో సమానం. కానీ ఈ రోజు అమ్మవారితో ఆడుకున్న నా కొడుకులని చెప్పుతో కొట్టి మరి వాళ్ళు ఉరి తీయక మాత్రం తప్పదు. ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి నేను స్టార్టింగ్ గవర్నమెంట్ కొట్లాడదామని చెప్పి కేసు పెట్టడం జరిగింది. ఈ రోజు ఆ గవర్నమెంట్ దానికి ఆన్సర్ తీసుకొని ఈ రోజు పోరాటం స్టార్ట్ చేసినందుకు బరాబరిగా ఎంతైతే మేము పోరాటం చేసాం దానికి ఒక న్యాయం చేశారు. కానీ ఈ అన్యాయం ఎంతవరకు అయితే వాంతుందో ఆ అన్యాయం ప్రతి ఒక్కటి బయటపడి వానికి శిక్ష చేయాలి. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒకటైంది, అలా ప్రతి ఒక్క శివశక్తి ఒక జోగిని వ్యవస్థ మళ్ళీ బాబాలు ఇట్లా అందరూ మంచి వాళ్ళు ఒకటయ్యాం. ఈ రోజు మేము బాధపడుతున్న దానికి ఎవరైనా ఏదన్నా అనుకున్నా సరే కానీ ఇలా పోలీసు వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. కానీ అని రిమైండ్ చేశారంట. రిమైండ్ చేసినట్టు కాదు, వాని మాత్రం ఉరి తీయాలి కన్ఫర్మ్. వాని ఉరి తీయక మాత్రం ఇడిచబెట్టారు. ప్రతి ఒక్క కమిటీ ఒకటైతాం కదబెట్ట వాని మాత్రము ఒకటి చేయకపోతే మాత్రం ఊకం. ప్రతి ఒక్కరు ఒకటైతాం చూసుకోండి. ఒకటయ్యామో నా కొడకారే శ్రీనివాస్, ఖబర్దార్ శ్రీనివాస్, నిన్ను మాత్రం నా కొడకని చావు నా చేతిలోనే మూడింది నా కొడక. చూసుకొని మర్యాద మాత్రం అస్సలు దక్కదు నా కొడక.